గుమగుమలాడే గుంటూరు మాల్పూరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక ప్యాన్లో ఒక కప్పు షుగర్, ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని కరిగించుకోవాలి. అది కరిగే టైంలో మీరు ఒక చిన్న యాలక్కాయ తీసుకొని దాన్ని బాగా చితక కొట్టేసుకొని పక్కన పెట్టుకోండి. మనకి పాకం జిగుడుగా ఉంది అని అన్నప్పుడు చాలు. ఒక నిమ్మకాయ కావాలంటే నిమ్మకాయ పిండుకోండి, నేను పిండలేదు. అండ్ ఇక్కడ నేను కొంచెం యాలక్కాయ యాడ్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఒక హాఫ్ కప్ షుగర్ సిరప్ నేను తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ మనకు కావాల్సిన బ్యాటర్లో వచ్చేసి ఒక 1.5 కప్ వీట్ ఫ్లోర్ అంటే చపాతీ పిండి, హాఫ్ కప్ మైదా, ఒక చిటికెడు అంత సాల్ట్ వేసేసి బాగా కలుపుకొని దాంట్లోనే మనం ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్న షుగర్ సిరప్ని వేసేసి బాగా కలుపుకోండి. ఇక్కడ మనకి బ్యాటరే మెయిన్ ఇంగ్రీడియంట్. అండ్ ఇక్కడ దీంట్లో వాటర్ నాకు 1.5 కప్ వాటర్ పడిందండి. మీరు ఎంత కావాలో అది తీసుకోవచ్చు. ఇది దోశ బ్యాటర్ లాగా రావాలన్నమాట. మనకి బ్యాటర్ ఎంత పలుచగా ఉంటే మనకి పూరి అంత బాగా వచ్చింది. అండ్ ఇక్కడ మెయిన్ వచ్చేసి ఆయిల్ మనం ఒక లెవెల్లోనే పెట్టుకోవాలి. మనం ఎక్కువ యాడ్ చేస్తే పూరి అనేది పొంగితే మనకి అంత బాగోదు అనమాట. సో అలా ఒక 2-3 వేసుకున్న తర్వాత ఒకేసారి బ్యాటర్ పోసేయండి. అండ్ వేడిగా ఉన్నప్పుడే మనం షుగర్ సిరప్లో డిప్ చేసి పక్కన పెట్టుకోండి. నేను కోవా బయట నుంచి తీసుకున్నాను అండ్ జస్ట్ నేను హీట్ చేసుకొని అలా అప్లై చేసుకున్నాను. ఇంకా అంతే, చాలా ఈజీ ప్రాసెస్.